ఏవం వేద యోపామాయతనం వేద. ఎవడైతే ఇది చేస్తాడో వాడు తెలిసినవాడు అని అక్కడ అంటే ఏంటో మాస్టర్ గారు మళ్ళీ మనకు బాగా అర్థమయ్యేట్టు చెప్పారు. ఎవడైతే స్తోత్రం చేస్తున్నాడో, ఏ అధిష్టాన దేవత గురించి చేస్తున్నాడో తానే ఆ అధిష్టాన దేవత అనే సిద్ధి పొందుట వాడు తెలిసిన వాడంటే, తెలియటం అంటే తాను అదేం తెలుసుకోవటం అని. దీన్ని నారాశంసి అంటారట. నరుణ్ణి గురించినటువంటి స్తుతి అన్నారు. అంటే నరుడుగా ఉన్న వీడే వాడే పరమాత్మను తెలుసుకోవటము. అందుకని నారాశంసి అనే పేరుతో వేదంలో రుక్కులు ఉన్నాయి. కాబట్టి ఇది అసలైన సంప్రదాయం. కాబట్టి దేవుణ్ణి స్తుతించడం అనేటువంటిది ప్రాసెస్ ఏమిటి అంటే, మనం అనేటువంటిది మన ఎగ్జిస్టెన్స్ మర్చిపోయి వాడు ఉండాలిట అంటే ఏం చేయాలి? స్తోత్రం చేస్తూ ఉండాలి. అది కూడా ఆ కంఠమెత్తి చేస్తూ దాన్ని వింటూ ఉండాలి. దీనివల్ల 3 రకాల ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు మాస్టర్ గారు. మళ్ళీ ఏమిటి అంటే, ఈ అంటూ వినటం వల్ల వీడే కాదుట, అది విన్న మిగతా వాళ్ళు కూడా ఉపయోగం జరుగుతుందిట. ఎందుకని? ఇది బ్రహ్మణ శక్తి కలిగింది కాబట్టి అది ఇంకోళ్ళు కూడా తరించడానికి మార్గం అవుతుంది. కాబట్టి దాన్నే బ్రహ్మ విద్య అంటారు అని చెప్పారు. అంతేకాదు వ్యాపిస్తూ ఉంది కదా, వ్యాపనం అంటే ఏంటి? విష్ణువు. దీన్నే విష్ణు ధర్మము అంటారు అని చెప్పారు. బ్రహ్మ విద్య అంటారు, దీన్నే విష్ణు ధర్మము అంటారు. అంతేకాదు దీని ఫలితం ఏముంటుంది? చాలా మంగళకరంగా ఉంటుంది. శివం అంటే మంగళకరం కదా, దీన్నే శివధర్మము అంటారు అని చెప్పారు. అంటే ఇన్ని పేర్లతో ఉన్నది ఒకటే, కానీ లోకల్లో రకరకాల పేర్లతో మనం పిలుస్తుందంతా కూడా ఇదిగో దీని గురించే. ఇంత ఉందిట. రోజు మనం స్తోత్రం చేయటం అనేది ఆవశ్యకత ఎందుకు అంటే, ఎదుటిగా మనకు కనబడుతున్నటువంటి సజీవ విగ్రహాల రూపంలో ఉన్నది కూడా వాడే అనేటువంటిది మనం మర్చిపోకుండా ఎల్లప్పుడూ ఆ రకమైన ప్రజెన్స్ను అనుభవించడం కోసమే ఈ స్తుతి.